వస్తానండి అంటారు. నువ్వు పిలిస్తే ఓకే, లేదంటే మీ ఇంటికి వస్తాను శేఖర్ గారు అంటారు. మీరేమి నా కోసం స్పెషల్ ఏమి చెయ్యొద్దు, మీరేం తింటారో అదే కూర పెట్టండి, అదే పచ్చడి పెట్టండి, ఏం లేకపోతే అన్నం పచ్చడి వేసి తిందాం, ఇంట్లో మీ వాళ్ళు ఎవరు లేకపోతే ఏం నా కోసం ఏం చెయ్యొద్దు అని చెప్తారు. ఈ వచ్చినప్పుడు మన పక్కన వాళ్ళు ఎవరు, మనము అరెస్ట్ ఆయన వచ్చాడు అన్నప్పుడు పక్కన వాళ్ళని కూడా పిలుస్తాం కదా పరిచయం చేయడానికి. అప్పుడు ఒక్కొక్కరితో నమస్కారం పెట్టి మీ పరిచయం అని అడుగుతారు. వాళ్ళు ఎవరినో కనుక్కుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, వాళ్ళ బాబుకు ప్రాబ్లము, పాపకు ప్రాబ్లం, వాళ్ళ మిసెస్ కు ప్రాబ్లం. ఈయన ఎక్కడెక్కడో తిరిగి ఉంటాడు కదా, దీనికి ఇందులో డాక్టరు దీన్ని రెక్టిఫై చేయగలిగిన ఆయన ఎవరో ఈయనకి తెలుసు, ఇక్కడ లింక్ చేస్తాడు. అప్పుడు వ్యక్తిగత స్నేహం ఏర్పడుతుంది, వాళ్ళు రెండోసారి వచ్చినప్పుడు గౌరవం ఏర్పడుతుంది. అంతే కదా, ఇది బంధుత్వం. అందుకని వాళ్ళు ఏమంటారు, హిందూ బంధువులారా అంటారు. ఇది వాళ్ళ పదం. అలాంటి కల్చర్ నుంచి వచ్చినోడు నరేంద్ర మోడీ. కాబట్టి సమాజాన్ని ద్వేషభావంతో చూడబాక, విపక్షాన్నైనా సరే ద్వేషంతో చూడబాక. నరేంద్ర మోడీ ఎప్పుడు విపక్షం వాళ్ళని తీసుకెళ్లి బొక్కలో దోయించలా, కేసులు పెట్టించలా, అక్రమ కేసులు పెట్టించలా, తన పాలన తను చేసుకుంటూ పోయాడు అంతే. అదే సిస్టమ్ ఇక్కడ క్లియర్ గా చెప్పుంటాడు, ఇదిగో పాలన ఎట్లా ఉంటది, అధికారుల గోళలు ఎట్టుంటాయి, డ్రామాలు ఎట్టుంటాయి అని బాగా తెలుసు. అవన్నీ జాగ్రత్తగా చెప్పుంటాడు ఒక పెద్దరికంగా, పెద్ద ఆయన. ఎందుకంటే ఇతను కాబోయే సీఎం అనేది అర్థమైపోయింది, వారసుడు అనే విషయం అర్థమైపోయింది. కాబట్టి అలాంటిది ఓ రకంగా ఏంటంటే గురు శుశ్రూష అనుకోవాలి. అది నాకు అనిపించింది. అంటే ఒక రకంగా ట్రైనింగ్ అనాలేమో సీఎం అయ్యే ముందు, లేదంటే కొన్ని నేర్చుకోవడం మోడీ గారి దగ్గర. ఆయన కూడా చేసి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా. ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి యంగ్స్టర్ కి నేర్పుతాడు ఆయన. జగన్ కి ఎన్నిసార్లు కూర్చోబెట్లా, గంటలు కూర్చోబెట్టి మాట్లాడలేదా? చివరికి వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమనేవాళ్ళు, జగన్ మాకు దత్తపుత్రుడు అండి మోడీకి అని చెప్పేవాళ్ళు. జగన్ కి నేర్పాడుగా చాలా. అట్లాగే రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు, అతనికి చెప్తాడు, చిరాగ్ పాస్వాన్ కి. అట్లాగే స్టాలిన్ కి చాలా బాధ్యతగా చెప్తాడు ఆయన. ఆయన శత్రువుగా చూడ్డు ఎవరిని కూడా, అది ఆయన మనస్తత్వం. కానీ ఒకటి సార్, అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పడం నారా లోకేష్ గారు మొన్నే బయట పెడితే అయిపోయేది, ఇప్పుడు బయట పెట్టే రోజున నాకు తెలిసి వెళ్ళారు, అప్పుడు మీడియాతో టైం ఇవ్వాల ఆయన, మీడియాకి టైం ఇవ్వాల, కలుసుకుని వచ్చేసారు. ఈ ట్రిప్ వెళ్ళినప్పుడు కాస్త 2 రోజులు ఉన్నారు కదా, కలిశారు. మేబీ ఆ ఉద్దేశంతో ఇప్పుడు మీడియాతో కాస్త ఖాళీ దొరికేటప్పటికి చిట్ చాట్ లో మాట్లాడింది. అది కూడా ప్రెస్ బ్రీఫింగ్ గా కాదు ఆయన మాట్లాడింది. కానీ జగన్